వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. లవ్ జిహాద్ ఎన్ని చెప్పినా కూడా కొంతమంది అమ్మాయిల్లో ఎలాంటి మార్పు రావట్లేదు. ఎక్కడ జీవితాలను నాశనం చేసుకుంటారో అని మనం భయపడుతున్నాం, కానీ వాళ్ళకి ఏ మాత్రం కూడా వాళ్ళ జీవితాల మీద బాధ లేదు. ఇది కేరళ స్టోరీ సినిమా. ఇది కేవలం సినిమానా? కాదు. హిందూ అమ్మాయిలకు హెచ్చరిక. స్నేహం, ప్రేమ, నమ్మకం పేరుతో అమ్మాయిల్ని ఎలా ఆకర్షిస్తారో, ఆపై బ్లాక్మెయిల్ చేసి బలవంతంగా ఇస్లాంలోకి ఎలా మార్చుతారో ఈ రియల్ స్టోరీ వర్ణిస్తుంది. ఇప్పుడు భోపాల్లో కూడా అదే నమూనా ఉద్భవించింది. భోపాల్లోని ఒక ప్రసిద్ధ పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న మైనర్ హిందూ విద్యార్థిని ఒక స్నేహితుడి ద్వారా ఔసఫ్ అలీ ఖాన్ అనే జిహాదీతో పరిచయం ఏర్పడింది. వారి సంభాషణ పెరిగే కొద్దీ వారి మధ్య నమ్మకం పెరిగింది. దీనిని సద్వినియోగం చేసుకుని ఔసఫ్ ఆమెను డ్రైవ్ కు రమ్మని ఒప్పించాడు. ప్రమాదం గురించి తెలియక మైనర్ హిందూ విద్యార్థి అతనితో వెళ్ళింది. కానీ జిహాదీ ఆమెను ఏకాంత ప్రాంతానికి తీసుకెళ్తాడని, అక్కడ అతను కారులో ఆమెపై అత్యాచారం చేస్తాడని ఆమెకు తెలియదు. పోలీసులు దీన్ని ధృవీకరించారు. ఇది మాత్రమే కాదు, ఔసఫ్ స్నేహితుడు మజ్జాన్ కారు వెలుపల నుండి మొత్తం సంఘటనను నిక్షిప్తంగా కెమెరాలో రికార్డ్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరు స్నేహితులు వీడియోని వైరల్ చేస్తామని బెదిరించి మైనర్ హిందూ విద్యార్థిని ₹1,00,000 వరకు డిమాండ్ చేశారు. భయంతో మైనర్ హిందూ విద్యార్థిని దాదాపు ₹40,000 ఇచ్చింది. కానీ ఆమెపై క్రూరంగా ప్రవర్తించడం ఆ ఇద్దరు వ్యక్తులు మానలేదు. కొనసాగించడంతో భరించలేని పరిస్థితిగా మారిపోయింది. అసఫ్ హిందూ విద్యార్థిని ఇస్లాం మతంలోకి మారాలని, ప్రార్థన చేయాలని కూడా ఒత్తిడి చేశాడు. ఈ విషయం కుటుంబ సభ్యుల దృష్టికి వచ్చిన వెంటనే వారు హిందూ సంస్థల సహాయం కోరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని తర్వాత ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా దర్యాప్తు కోసం ఒక సిట్ ఏర్పాటు చేశారు. ఇతర బాలికలను కూడా ఇదే విధంగా లక్ష్యంగా చేసుకున్నారా, కొత్త పరిచయాలను ఏర్పరచుకోవడానికి నిందితులు మునుపటి బాధితులను బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించారా అని కూడా దర్యాప్తు చేస్తున్నారు. చూశారు కదా, 18 ఏళ్ళ వయసు అంటే వీళ్ళకు వయస్సు కాదేది అతీతం. అంటే ముస్లిం అబ్బాయిలు 10 ఏళ్ల పోరగాడి నుంచి 70 ఏళ్ల ముసలోడి వరకు కూడా హిందూ ఆడపిల్లల జీవితాలను నాశనం చేయడానికి సిద్ధంగా ఉంటారు. అక్కడ కూడా వయసు చూడరు. పసిపిల్లల నుంచి 60 ఏళ్ల ముసలాం వరకు కూడా పెళ్లి చేసుకొని పిల్లలతో సంసారం చేసుకుంటున్న ఆడదాన్ని కూడా వీళ్ళు వదలరు. కాబట్టి హిందూ ఆడపిల్లలే జాగ్రత్తగా ఉండాలి. హిందూ ఆడపిల్లలే కాదు, క్రిస్టియన్, జైను, బౌద్ధు ఈ అమ్మాయిలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ మతం కానీ ఎవరైనా వాళ్ళకు కాపీర్లే. ఆ మతాన్ని పూర్తిగా తుడిచివేయడానికి భూమి మీద ఆడదాని మీద ఆకృత్యాలను చూపిస్తున్నారు. సో తస్మత్ జాగ్రత్త. ఇంతకంటే నేనేం చెప్పాలనుకోవట్లే. మీరేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి యాజ్ యూజువల్గా రోజు చెప్పేదేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. ప్రతి కంటెంట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఆర్థికంగా మీకు తోచిన సహాయం చేస్తూ ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం పోరాడుతున్న ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.